హలో అండి అందరికీ. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఈజీగా కుక్కర్లో చేసుకునేలాగా చూపిస్తానండి. దీని ముందు ఏ బిర్యానీ కూడా పనికిరాదండి. మన ఇంట్లోనే అంత అద్భుతంగా బిర్యానీ చేసుకోవచ్చు. బిర్యానీ మసాలా అయితే ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఆ బిర్యానీ మసాలాతో నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ముందుగా చికెన్ తీసుకున్నానండి. నేను 30 కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి వేరే గిన్నెలోకి మార్చుకుంటున్నాను. శుభ్రంగా నీళ్ళు లేకుండా తీసుకుంటున్నానండి. కడిగిందంతా వేసేసుకున్నాను. ఇక అలాగే పెరుగు వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్నానండి. కారం వచ్చేసి ఇది మంట కారం అండి. ఇది కొంచెం మంటగా ఉండే కారం ఇది. నేను ఒక 1½ స్పూనే వేసుకున్నాను. ఇక నా దగ్గర కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉందండి. అది 1 స్పూన్ వేస్తున్నాను. మంచి కలర్ వస్తుందండి బిర్యానీ. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. ఒక చెక్క నిమ్మరసం పిండుకున్నానండి. ఇక దీన్ని మొత్తాన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక గంట అలా పక్కన పెట్టేసాను అనమాట. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఇక 1 అవర్ తర్వాత మిగతా ప్రాసెస్ మొదలు పెడుతున్నాను. ఇక అల్లం వెల్లుల్లి అయితే అప్పటికప్పుడు దంచే వేసుకున్నానండి. ఇక పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇది బిర్యానీ పువ్వు అంటారు కదండి, అది 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా తీసుకున్నానండి. ఇక కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. కొంచెం నెయ్యి వేసుకున్నాను, కొంత నూనె కూడా వేసుకున్నాను. 2 కలిపి వేసుకున్నానండి. అచ్చగా నెయ్యి కాదు, 2 వేసేసుకున్నాను. ఇక ఆల్రెడీ అది కూడా 1 అవర్ అయిపోయింది కదండి. ఇక బాగా మ్యారినేట్ అయ్యి ఉంటుంది. ఇక ఈ బిర్యానీ దినుసులు ఏవైతే ఉన్నాయో నేను బిర్యానీ ఆకు, షాజీరా, బిర్యానీ పువ్వు వేసేసుకున్నాను ముందుగా. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పుదీనా వేసుకున్నాను. ఒక 2 నిమిషాలు వేయించుకున్నానండి ఉల్లిపాయలని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకున్నానండి. పచ్చివాసన పోయిన తర్వాత నేను ఈ చికెన్ తీసుకొచ్చి అందులో వేసేసుకున్నానండి. ఇది ముందుగా మనం కలిపి నానబెట్టుకున్నాం కదండి చికెను, ఇందులో వేసేసుకున్నానండి. ఇక బిర్యానీ మసాలా వేసుకున్నానండి, ఒక 1½ స్పూను. అలాగే గరం మసాలా కూడా వేసుకున్నాను. అచ్చగా బిర్యానీ అయితే బిర్యానీ మసాలా ఒకటే వేసుకోవచ్చండి. ఇది చికెన్ కూడా మిక్స్ చేస్తున్నాం కాబట్టి బిర్యానీలో మనం 2 మసాలాలు వేసుకోవాలండి. గరం మసాలా వేసుకోవాలి, బిర్యానీ మసాలా వేసుకోవాలండి. ఇక సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. ఇక చూసుకొని ఈ టైంలో వేసేసుకోవచ్చు సాల్ట్. ఈ కారం కూడా ఇక మీరు ఎంత తింటే అంత వేసుకోవడమేనండి, కొలతలు అయితే ఏమీ లేవు. ఇక కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఇక ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నానండి చికెన్, అంతకన్నా ఏం ఎక్కువ ఉడికించలేదు. ఒక 5 నిమిషాల తర్వాత ఇక కడిగి పెట్టుకున్నానండి రైస్, బాస్మతి రైసు. నేను 30 కేజీకి ఒక ½ కేజీ రైస్ పోసుకున్నానండి. ఇక బాస్మతి రైస్ను కడిగి పెట్టుకున్నాను కదండి, ఇక అవి కూడా పోసేసుకొని మూత పెట్టుకున్నానండి. ఇక 2 విజిల్స్ రానిచ్చానండి. ఒకవైపు ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోండి. బాయిల్డ్ ఎగ్ కాంబినేషన్తో బిర్యానీ చాలా సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. అద్భుతంగా ఉంటుంది. మనం బయటికి వెళ్ళి వందలు పెట్టి తినే బిర్యానీ సింపుల్గా ఇంట్లో కుక్కర్లో అండి, మాడిపోదండి, హాయిగా